క్షమించండి. ఇక్కడికి విచ్చేసిన హెడ్ మాస్టర్ గారికి, రమణమూర్తి గారికి, గ్రామ పెద్దలకు, కష్టపడి పనిచేసే ప్రతి తల్లిదండ్రులకు, విద్యార్థులకు మరియు నా స్నేహితులకు ఈ భూమిని నమస్కరిస్తూ మీ అందరికీ 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మన జీవితకాలంలో 2 ప్రదేశాలకు వెళ్తాం. ఒకటి పాఠశాల అయితే రెండోది జీవితం. పాఠశాలలో గురువులు ఉంటారు, టీచర్స్ ఉంటారు, సిలబస్ ఉంటుంది. సో ముందు మనకి పాఠాలు నేర్పిస్తారు, తర్వాత పరీక్షలు పెడతారు. కానీ అదే జీవితంలోకి ఎంటర్ అయిన తర్వాత నో టీచర్స్, నో సిలబస్. ముందు పరీక్షలు రాస్తాము, వాటి నుంచి మనం పాఠాలు నేర్చుకుంటాం. అయితే నిన్న నేను వచ్చినప్పుడు కొందరు పెద్ద మనుషులను కలిశారు. అందులో ఒక అతను గ్రామంలో సదుపాయాలు ఎక్కువ ఉండవని, గ్రామ స్కూళ్ళల్లో ఉండే పిల్లల్లో ఆత్మన్యూన్యత భావం ఎక్కువ ఉంటుందని, అందుకే సిటీ వాళ్ళు బాగా చదువుతారని అంటున్నారు. నేను ఒక గ్రామం నుంచి వచ్చిన వాడినే. నా అభిప్రాయంలో గ్రామ స్కూళ్ళ నుంచి చదివి వచ్చిన పిల్లల్లో 3 గుణాలు ఉంటాయి. ఒకటి కష్టపడే తత్వం, హార్డ్ వర్కింగ్ నేచర్. రెండోది నిజాయితీ, సిన్సియారిటీ. అండ్ మూడవది ప్రధానమైనది స్వచ్ఛత, ట్రాన్స్పరెన్సీ. కష్టపడే తత్వం, నిజాయితీ, స్వచ్ఛత. ఈ 3 గుణాలకు గనక ఒక ఆయుధం తోడవుతే వాళ్ళు తప్పకుండా జీవితంలో సక్సెస్ అవుతారు. ఆ ఆయుధం పేరే చదువు, ఎడ్యుకేషన్. ఈ ఆయుధాన్ని అందుకోవాలంటే మీ అందరికీ ఆత్మస్థైర్యం కావాలి. మీకు